ఫిలింలో విజయ్ సేతుపతి గారు మీ ఫాదర్. మామూలుగా ప్రతి సినిమాలో ప్రతి నాయకుడు కథానాయకుడు అంటారు కదా, లైక్ హీరో విలన్ ఉంటారు కదా. హీరో విలన్ ఆపోజిట్లో హీరో నుంచుంటూ ఉంటాడు, హీరో ఆపోజిట్లో విలన్ నుంచుంటారు. ఈ సినిమాలో ఎక్కువగా మీరు విలన్ ఆపోజిట్లో మీరు నుంచున్నారు. అండ్ అండ్ దట్టు అది ఇంట్లో విలన్, అంతేకాకుండా ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్ కూడా. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బట్ యాక్చువల్లీ మీరు సినిమా చూసిన తర్వాత విలన్లా లేదు, ఒక నార్మల్ డాడ్ లానే ఉన్నారు. జస్ట్ ఇట్స్ లైక్ యా, డాడీకి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. డాడ్లో ప్రేమించే నాన్న పాటు కోపం వస్తే ఎలా ఉంటుంది కూతురు మీద. కానీ ఆయనతో యాక్ట్ చేయడమే ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ, దట్ టు ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ డే సెట్కి వచ్చేటప్పుడు కొంచెం భయం వేసింది, బికాజ్ హీ సచ్ అ బిగ్ యాక్టర్ అండ్ ఐ నీడ్ టు పర్ఫార్మ్ అ బిగ్ సీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. అది మీరు ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేశారని నాకు కొంచెం భయం వేసింది సార్ అని ఆయన ఏమన్నా టెక్నిక్స్ చెప్పడం జరిగిందా? లేదు, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ టు ద సెట్ హీ వాజ్ సో నైస్ అండ్ హీ వాజ్ సో హెల్ప్ఫుల్ that it all went away, like it faded out completely and I could like concentrate on my scene. Right. He is that nice. Right. సో మామూలుగా యాక్టర్స్ చాలా మంచి యాక్టర్స్ ఉంటే ఏంటంటే డైరెక్టర్ వర్క్ కూడా కొంచెం తగ్గుతుందండి. అందుకే మీరు వీళ్ళందరినీ చూస్ చేసుకోవడం జరిగిందా? అందులో స్పెషల్లీ విజయ్ గారిని. అండ్ ఆయన చైర్ లాగుతుంటే కూడా యూనో ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, యాటిట్యూడ్ ఉంటుందండి స్టైల్లో. కానీ చాలా సింపుల్గా యాక్ట్ చేసేస్తాడండి, ఎఫర్ట్స్ ఏం పెట్టరు ఆయన. అసలు నార్మల్ ఫ్లోతో వెళ్ళిపోతారు, మనకు అది కొత్తగా ఉంటుంది. అండ్ పైగా బ్యాక్ షాట్ కూడా యాక్ట్ చేస్తుందని తెలియదండి మాకైతే నిజంగా. ఆయన వెనక్కి తిరిగి నుంచున్నా ఆయన నటిస్తున్నట్టే ఉంది. మామూలుగా అయితే ఫేస్లో మాత్రమే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి కదా, ఆయన నుంచున్నా కూడా ఆ క్యారెక్టర్ తెలుస్తుంది. మేబీ అది ఆయనకి మాత్రమే దక్కుతుందేమో. ఈజ్ అమేజింగ్ యాక్టర్. సో ఎస్, మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే కాస్ట్ చేసుకోవడం ఓకే, బట్ కలిసి చేసేటప్పుడు పని నాకు తెలిసి డైరెక్టర్ కూడా యాక్టర్ నుంచి నేర్చుకుంటూ ఉంటారేమో. ఇంకా ఓకే, ఇలాంటి యాక్టర్స్ ఉంటే మనం ఇంకా ఎలివేట్ చేసి రాయొచ్చు అని. సో విజయ్ గారి దగ్గర నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే విజయ్ సార్కి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఆయన బ్రదర్ ఎలా వెళ్దాం కొన్ని ఐడియాస్ పంపేవారండి అక్కడ నుంచి. ఎక్కడ షూటింగ్లో నుంచి ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, చూడు చెక్ చేయ ఒకసారి, ఇది సెట్ అవుతుంది సెట్ అవుతుంది అలా పంపుతూ ఉండేవారండి. నేను వచ్చినప్పుడు ప్రతిరోజు క్యారవాన్కి వెళ్ళి ఆయనకి నేరేషన్ ఇచ్చేవాడిని అండి. చాలా ఎంజాయ్ చేసేవారు క్యారెక్టర్ని. అంటే ఎలా అంటే నిజంగా నాకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి, విజయ్ గారి డ్రెస్ తీసేయండి సార్ ఫాస్ట్గా, మీ దగ్గర ఆయన ఆ డ్రెస్లో నేను అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. నేను వెళ్ళి రాయనం క్యారెక్టర్ ఉన్నది సార్ అనేవారు. సార్ సార్ అంటే 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 చాలా సింపుల్ ఉంటారండి, చాలా చిన్న పిల్లోడు టైప్ ఉంటారు ఆయన. నేను క్లైమాక్స్ నేరేషన్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారవాన్లో నేరేషన్ ఇవ్వడానికి వెళ్తే చెప్పన్నారండి. అంటే విజయ్ గారికి ఈ సినిమాలో అసలు క్లైమాక్స్లో ఒక డైలాగ్ కూడా ఉండదండి, అలానే చూస్తూ ఉంటాడు అంతే. అప్పుడు నేను నేరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏడ్ చేశాడు, నేను ఏడ్ చేస్తా నేరేషన్ ఇచ్చాను, ఆయన కూడా ఫుల్ ఏడ్ చేస్తే అప్పుడు అన్నారు అనమాట. నేను ఎక్కువ చెప్పేస్తున్నాను అంటే అమెరికన్ మూవీలో చేస్తున్నారండి ఆయన. అమెరికన్ కూడా నేరేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇలాగే ఏడిస్తే చెప్పి నేను ఏడ్ చేశాను, ఆయన ఏడ్ చేశాడు, సేమ్ ఫీల్ నీలో చూస్తున్నాను, ఈ సినిమా గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది, అది కనెక్ట్ అయింది అని. అంటే అందరికి ఇప్పుడు నేను తమిళనాడు వెళ్తే తమిళనాడు అందరికీ కలుస్తూ ఉంటాను, దేవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు విజయ్ గారు మీ గురించి అందరికీ చెప్తున్నారు. ఇక్కడ హీరోస్ చెప్తూ ఉంటారండి, అక్కడ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, భలే స్టోరీ అంట ఉప్పిన, విజయ్ గారు ఎప్పుడు ఇంత అలా చెప్పరు, మీ స్టోరీ గురించి చెప్తున్నారు అని చెప్తూ ఉంటారండి. అండ్ నిజంగా అంటే విజయ్ గారు చాలా బ్యాక్ బోన్ అండి ఈ సినిమాకి. అంటే ఎంత మ్యూజిక్ ఎప్పుడు ఆల్వేస్ టాప్లో ఉంది. విజయ్ సేతుపతి గారు ఎప్పుడైతే సెట్లోకి ఎంటర్ అయ్యారో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసిందండి సెట్ అందరికీ. ఇంకా అప్పటి నుంచి ఉప్పిన జనాల్లోకి వెళ్దాం.